everyone, welcome back to our channel. Today the quick recipe chicken curry. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ మనం ఫ్రెష్గా పుదీనా వేసుకోవాలి. అండ్ ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లో వస్తేనే కర్రీ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. అండ్ మీకు ఈ డౌట్ రావచ్చు, ఇప్పుడు ఎందుకు చికెన్ కర్రీ అంటారా? సో మండే నాకు హాలిడే అండ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు. సో నాకు నైట్ ఈవినింగ్ వచ్చే వరకు ఏదైనా ఒకటి ఫ్రెష్గా చేద్దాము అనుకున్నాను. అండ్ దానికి మన చిన్నోళ్ళ సపోర్ట్ కూడా. మా వాడు సపోర్ట్ చేయరు అంటే ఏంటేంటో చేస్తుంటాడు. సో ఎట్ లాస్ట్ దే హెల్ప్ మీ. బట్ చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి మా జాయ్తో, చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయి. అండ్ ఫ్రెష్గా పుదీనా వేసుకొని ఆ పుదీనా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే పుదీనా కూడా మొత్తం పచ్చి వాసన అంతా పోయేదాకా డీప్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ దెన్ అప్పుడు కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యేదాకా అండ్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. దెన్ లిటిల్ బిట్ ఆఫ్ పసుపు పసుపు వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకొని క్లీన్ చేసిన చికెన్ పీసెస్ని వేసుకోండి. అండ్ కొంతమంది క్లీన్ చేయకుండానే వేసుకుంటారు టేస్ట్ బాగుంటుందని. సో డోంట్ ట్రై దాట్. బట్ యూ హ్యావ్ టు క్లీన్ ప్రాపర్లీ. క్లీన్ చేసిన చికెన్ పీసెస్ వేసుకొని అండ్ నేనేం చేస్తానంటే ఇవి అందులో వేసాకనే మిక్స్ చేస్తూ ఉంటారు కొంతమంది. బట్ 2 to 3 minutes అలానే ఉంచండి. అంటే మీన్ లిడ్ పెట్టి ఒక 2 to 3 minutes ఉంచండి. తర్వాత మళ్ళీ తీసి అప్పుడు మిక్స్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలియదు ఎందుకో, బట్ ఐ హ్యావ్ సీన్ సమ్వేర్ దట్ ఐ వాస్ ఫాలోయింగ్ ఎవ్రీ టైమ్. అండ్ తెలుసు మీకు. సో మండే హాలిడే ఉందని తెలిసినప్పుడు ఫస్ట్ థాట్ ఏంటో తెలుసా? సో మై హస్బెండ్, నేను ఏదైనా చేయాలి మా వారికి. సో లైఫ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, నా లైఫ్ మాత్రం. ఆఫీస్ అని, రెస్పాన్సిబిలిటీస్, కిడ్స్. సో కానీ కొన్ని రోజులు నేను పాజ్ తీసుకోవాలి అనుకుంటున్నాను. బట్ ఎనీవే, టుడే ఐ గాట్ ద హాలిడే అండ్ సాటర్డే, సండే, మండే. సో 3 days హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఏదో ఒకటి చేద్దాము అని చికెన్ కర్రీ ట్రై చేశాను. అండ్ లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్. మనం సాల్ట్ని ముందే ఎందుకు వేసుకుంటామంటే ఆ చికెన్కి సాల్ట్ అనేది పట్టుద్ది ఫస్ట్. అండ్ లాస్ట్లో వేసుకుంటారు కొంతమంది, అప్పుడు అది గ్రాస్ప్ చేసుకోదు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు పుట్ సమ్ సాల్ట్ అండ్ ఒక 15 minutes సిమ్లో కుక్ చేసుకోండి. అప్పుడు దాంట్లో వాటర్ వస్తూ ఉంటాయి. ఆ వాటర్ అనేవి ఎవాపరేట్ అయ్యేదాకా మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పటి వరకు కలుపుతూ ఉంటూ ఉండాలి. సో ఫ్రెండ్స్, మీ హస్బెండ్ ఆర్ మీ లైఫ్లో వైఫ్ ఆర్ అమ్మ, నాన్న ఎవరైనా సరే ఒక చిన్న సింపుల్ డిష్ వాళ్ళ కోసం చేసి ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వండి. ఎందుకంటే లైఫ్లో మెమోరీస్ మనమే క్రియేట్ చేసుకోవాలి. బికాస్ ఇయర్స్ తర్వాత మనం గుర్తుపెట్టుకునేవి ఈ చిన్న చిన్న మూమెంట్స్ని. సో తర్వాత నేను టమాటోస్ కట్ చేసుకొని మిక్సీ పడుతుంటాను. అండ్ దాంట్లో ఈ కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ నేను కుక్ చేశాక అవన్నీ బయటకి వెళ్ళిపోతాయి. సో అలా చేయొద్దు అని, పిల్లలు అలా అయినా తింటారు కదా అని. అండ్ అలా మిక్స్ చేసి మిక్సీ పట్టి ప్యాన్లో వేసేసుకుంటాను. అండ్ ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ స్టవ్ మీద వాటర్ హీట్ చేసుకుంటున్నాను. వాటర్ హీట్ చేయడం, వాటర్ హీట్ చేసుకొని పోయడము అండ్ కూల్ వాటర్ చేసుకోవడం అంటే, సో ఆల్రెడీ హీట్ అయిన వాటర్ వేడి కావడానికి తొందరగా అయిపోద్ది. అదే మనం చల్లనీళ్ళు పోసుకున్నాం అనుకో, అప్పుడు కొంచెం టేస్ట్ వెరైటీగా ఉంటుంది. నేను ఆల్రెడీ అది కూడా ట్రై చేశాను. బట్ దట్ టేస్ట్ హిట్స్ డిఫరెంట్. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మీరు వాటర్ని హీట్ చేసుకోండి. అండ్ ఇది ఒక 30 to 40 minutes అయిపోద్ది. అండ్ సింపుల్గా మీరు ఎవరికైనా చెయ్యాలి అంటే ఇలా చేసుకోవచ్చు. బట్ డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్,
సో ఫస్ట్ సాజీరా, ఆ లవంగాలు అవన్నీ నేను ఏది వేయలేదు. ఎందుకంటే ఈ మసాలా ఎక్కువ వల్ల పిల్లలకి కడుపు నొస్తుంది అంటారు, ఘాటు ఉందంటారు, సరిగ్గా తినలేకపోతారు. అండ్ దట్స్ ది రీజన్ ఈ టమాటోస్ని ఎక్కువ వేస్తాను. ఎందుకంటే కొంచెం స్వీట్గా ఉంటాయి అండ్ వాళ్ళు తినడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అని. సో మనం వన్స్ ఇది టమాటో అంతా కుక్ అయ్యాక మీకు తగినంత కారం వేసుకోండి. నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నాన్ వెజ్లో మాత్రం. ఎందుకంటే నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ కారమే వేయాలని మా మావయ్య ఎప్పుడో చెప్పారు. అండ్ దట్ ఐ ఫాలోస్ ఎవ్రీ టైమ్. సో లవ్ అంటే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్సే కాదు, హాట్ రైస్ అండ్ వన్ చికెన్ పీస్ విత్ బిగ్ స్మైల్. సో ఇలాంటి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కాకుండా చిన్న చిన్న గిఫ్ట్స్ని ఇవ్వడం కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఇదంతా కుక్ అయిపోయాక వాటర్ పోసేసుకుంటాను. అండ్ నేను ఎక్కువ వాటర్ ఎందుకు తీసుకుంటాను, వాటర్ ఎందుకు ఎక్కువ పోస్తున్నాను అంటే మా హస్బెండ్కి గ్రేవీ అంటే చాలా ఇష్టం. సో గ్రేవీ లేకుండా కర్రీ వండితే అస్సలు ఎక్కువ తినలేరు. తనకి గ్రేవీ చాలా ఉండాలి. అండ్ ఆ గ్రేవీ మొత్తం జ్యూసీగా ఆ టేస్టే బాగుంటుంది అని చెప్తారు. బట్ ఐ వాంట్ ఓన్లీ ఫ్రైస్. ఐ ప్రిఫర్ ఓన్లీ ఫ్రైస్. బట్ తన కోసమే కదా చేసేది. సో అప్పుడే కదా తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే బెస్ట్ కదా అని నేను ఎక్కువ వాటర్ పోసాను. సో ఎట్ లాస్ట్ అంటే మన గ్రేవీకి సరిపడు మనం కుక్ చేసుకోవచ్చు. ఎంతసేపు వెయిట్ చేస్తే ఆ గ్రేవీ అంతా మళ్ళీ ఎవాపరేట్ అయిపోతూనే ఉంటుంది. అండ్ మీకు తగినంత వాటర్ వేసుకొని మీకు ఇష్టం ఉన్నంత కన్సిస్టెన్సీ వచ్చేదాకా మీరు బాయిల్ కుక్ చేసుకుంటూ ఉండండి. సో చూసారా, నేను అసలు ఆయిల్ చాలా మినిమంలో మినిమం వేస్తాను. అసలే ఆయన బయట ఫుడ్ తినరు. అండ్ ఇంట్లో ఎక్కువ ఆయిల్ ఉంటే ఇంకా అసలే ముట్టుకోరు. సో అండ్ ఆఫ్ కోర్స్ తక్కువ ఆయిల్ వేసినప్పుడు ఊరికే కలపాల్సి వస్తూ ఉంటుంది. అండ్ నో ప్రాబ్లం, బట్ మెయింటైన్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ మీ వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చే ఆయిల్స్ అంత బెస్ట్ ఏం కాదు. సో ఇలా కుక్ అయిపోయాక కొంచెం గ్రేవీ ఉన్నాక అండ్ పక్కన గార్నిష్ కోసం కొత్తిమీర కట్ చేసుకుంటూ ఉండండి. అండ్ కొత్తిమీర వేశాక కిచెన్లో అరోమా సీరియస్లీ ఫ్రెండ్స్, స్టమక్ కన్నా నా హార్ట్ మాత్రం ఫుల్ అయిపోతూ ఉంటుంది ఆ స్మెల్ చూసాక. సో అలా ఇలా వేద్దాం అనుకున్నాను. ఇలా పైనుంచి వేస్తారు కదా, అలా వేద్దాం అనుకున్నాను. బట్ నేను మర్చిపోయి మళ్ళీ ఇలా వేసాను. బట్ ఎనీవే, ఎలా వేసానా కర్రీలోనే వేసాను కదా, అది చాలు. కొద్దిగా, కొద్దిగా అంటే కొద్దిగా మన ఎవరెస్ట్ చికెన్ మసాలా అలా అలా స్ప్రింకిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో ఇదే మన వేడి వేడి చికెన్ కర్రీ. అండ్ దీన్ని వేడన్నంలో సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో ప్లేట్లో పెట్టుకొని సైడ్లో కర్రీ వేసుకొని అండ్ ఇంకొక సైడ్లో ఒక 2 ఆనియన్స్ టేస్ట్ ఉంటుంది. సూపర్. సో ఇది ఫ్రెండ్స్ నా స్టైల్ చికెన్ కర్రీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా, బాయ్ బాయ్.